హలో వ్యూవర్స్, వెల్కమ్ టు సునీ హోమ్ రెసిపీస్. చూసారు కదా, ఈ విధంగా వస్తాయి. మనకి లోపల సాఫ్ట్గా ఉంటాయి, బయట మనకి క్రిస్పీగా ఉంటాయి. హలో వ్యూవర్స్, బాగున్నారా? ఈరోజు మనము కొత్త రెసిపీ చేసుకున్నాము. చాలా కొత్తగా, చాలా మంచి రెసిపీ వీట్ ఫ్లోర్తో ప్రిపేర్ చేసుకుందామండి. టీ టైమ్ స్నాక్ ఐటమ్ రెడీ చేసుకున్నాము. వీట్ ఫ్లోర్ ముందుగా ఒక బౌల్లో తీసుకున్నాను. 1 కప్పు, అదేవిధంగా అరకప్పు, 1.5 కప్పు వీట్ ఫ్లోర్ తీసుకోవాలి. ఇందులోకి మనము బేకింగ్ పౌడర్ 1.5 టీ స్పూన్ వేసుకోవాలి. 1/4 కప్ కర్డ్ వేసుకోవాలి. పెరుగు, అదేవిధంగా ఆయిల్ వేసుకోవాలి. ఇక్కడ నేను ఆలివ్ ఆయిల్ యూస్ చేస్తున్నాను. 2 స్పూన్స్ వేసుకోవాలి. నేను వెజిటేబుల్స్ యాడ్ చేస్తున్నాను. క్యారెట్ తురుము, స్ప్రింగ్ ఆనియన్స్ ఈ విధంగా సన్నగా కట్ చేసుకున్నవి, క్యాప్సికమ్ ఆల్ కలర్స్ వేస్తున్నాను. ఈ విధంగా కొద్దిగా కొత్తిమీర, అలాగే వామ్ వేసుకోవాలి. 1/2 స్పూన్ వామ్ వేసుకోవాలి. రెడ్ పెప్పర్ వేసుకోవాలి. చిల్లీ ఫ్లేక్స్ 1 స్పూన్ వేసుకోవాలి. తగినంత సాల్ట్ యాడ్ చేసుకుని ఇదంతా ఒకసారి మిక్స్ చేసుకుందాము. ఈ విధంగా ఒకసారి కలుపుకున్న తర్వాత కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుని పిండి ముద్దలాగా కలుపుకున్నాము. బాగా మనకి డో సాఫ్ట్గా ఉండాలి. సో వాటర్ చూసుకొని యాడ్ చేసుకుని కలుపుకుందాము. ఓకే అండి, చూసారు కదా, పిండి ఈ విధంగా మనము కలిపి పెట్టుకోవాలి. సో ఇందులోకి కొద్దిగా ఆయిల్ వేసుకుని ఈ విధంగా అప్లై చేసేసి ఒక క్లాత్ వేసేసి 1/2 అవర్ మనం పక్కన పెట్టుకుందాము. తర్వాత ప్రాసెస్ చూద్దాము. ఓకే అండి, మనం ఇప్పుడు షేప్స్ చేసుకున్నాము. పిండి మనకి ఆల్రెడీ బాగా నానిపోయింది. ఈ విధంగా మనము ప్రెస్ చేసుకున్నాము. వెడల్పుగా ప్రెస్ చేసుకోవాలి. ఓకే అండి, ఈ విధంగా మనము ప్రెస్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను ఒక బౌల్ తీసుకున్నాను. ఈ విధంగా చిన్న బౌల్, మనకి షేప్స్ ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు. ఇక్కడ నేను స్క్వేర్ షేప్లో చేస్తున్నాను. ఈ విధంగా అన్నీ కూడా చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా మనం చేసుకోవాలి. స్లోగా మనము ఒకటొకటి తీసుకుందాము. ఈ విధంగా మనము ఇంతలా ఉంటే సరిపోతుంది. మరి పల్చగా చేసుకోకూడదు, కొద్దిగా మందం ఉండాలి. 1/4 ఇంచ్ లా ఉంటే సరిపోతుంది. ఈ విధంగా చేసుకున్న వాటిని మనము కొద్దిగా ఈ విధంగా ఘాట్లు పెట్టుకున్నాము. డిజైన్ లాగా ఉంటుంది, మనకి ఫ్రై చేసుకున్నప్పుడు డిజైన్ లాగా కనిపిస్తుంది. సో ఇవన్నీ ప్లేట్లో అరేంజ్ చేసి పెట్టుకుందాం. ఓకే అండి, చూసారు కదా, ఈ విధంగా మనము అన్నీ కూడా రెడీ చేసుకోవాలి. ఇప్పుడు మనము డీప్ ఫ్రై చేసుకుందాము. ఓకే అండి, డీప్ ఫ్రైకి కావాల్సిన ఆయిల్ రెడీగా ఉంది. ఆల్రెడీ బాగా ఆయిల్ కాగిపోయింది. ఒక్కొక్కటిగా వేసుకుని ఫ్రై చేసుకుందాము.
మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుంది. తీసేసుకోవచ్చు. ప్లేట్లో తీసేసుకున్నాము. చూసారు కదండి, అన్నీ కూడా మనము ఈ విధంగా ఫ్రై చేసుకుందాము. ఓకే అండి, చూసారు కదా, మనకి కొత్త రెసిపీ వెరైటీ స్నాక్ రెడీ. చాలా బాగా యమ్మీగా టేస్టీగా ఉంటాయండి. పిల్లలకి చాలా ఇష్టపడతారు. చాలా హెల్దీ కూడా. మనకి వీట్ ఫ్లోర్తో ఈ విధంగా మీరు కూడా ట్రై చేసి చూడండి. చాలా బాగా వచ్చాయి. చూసారు కదా, ఈ విధంగా వస్తాయి. మనకి లోపల సాఫ్ట్గా ఉంటాయి, బయట మనకి క్రిస్పీగా ఉంటాయి. చాలా బాగా వచ్చాయి. మీరు కూడా ట్రై చేసి చూడండి. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మోర్ వీడియోస్ కొరకు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. Please subscribe to Suni Home Recipes for more updated videos. Don't forget to click the like button, share the videos, leave a comment below. Thanks for watching.